ఇక టాప్ 4 న్యూస్ లో సెకండ్ టాపిక్ చూసినట్టయితే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై రెండో రోజు విచారణ కొనసాగుతోంది. శుక్రవారం ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించిన సభాపతి తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్ కేసు విచారణ చేపట్టారు. తెల్లం వెంకట్రావుపై వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయించిన సంజయ్ ను జగదీష్ రెడ్డి తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇప్పటికీ కడియం శ్రీహరి, దానం నగేందర్ అఫిడవిట్లు దాఖలు చేయలేదు. అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. ఈ అంశంపై 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం జూలై 31న ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువు అక్టోబర్ 31తో ముగిసింది. అయినా పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ స్పీకర్ ఇంకా కొనసాగిస్తున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, మరి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై రెండో రోజు విచారణ కొనసాగుతోంది. మరి విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రదీప్? రెండో రోజు విచారణ జరుగుతా ఉంది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కేసును మొదటగా విచారణ చేపట్టారు. దాదాపు 3 గంటల పాటు ఆ కేసు విచారణ జరిగినటువంటి పరిస్థితి. తెల్లం వెంకట్రావుకు పిటిషనర్ గా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఉన్నారు. ఆయన తరపు న్యాయవాదులు తెల్లం వెంకట్రావును క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దాదాపు 3 గంటల పాటు ఈ విచారణ జరిగి తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కేసు టేకప్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పిటిషనర్ గా జగదీష్ రెడ్డి ఉన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాదులు సంజయ్ కుమార్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ జరిగింది. అందులో పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరకెప్పుడు గాంధీలకు సంబంధించినటువంటి కేసు విచారణ జరిగింది. పోచారం శ్రీనివాస్ రెడ్డికి పిటిషనర్ గా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. ఆయన న్యాయవాదులు దాదాపు 3 గంటల పాటు ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఆ విచారణకు పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్చువల్ గా విచారణకు హాజరైనటువంటి పరిస్థితి. అరకెప్పుడు గాంధీకి సంబంధించి పిటిషనర్ గా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఉన్నారు. ఆయన తరఫు న్యాయవాదులు దాదాపు 3.5 గంటల పాటు ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే ఈ రోజుతో ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి నిన్న ఒక 2 ఎమ్మెల్యేలు, ఈ రోజు ఒక 2 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తవుతుంది. తర్వాత మరోసారి స్పీకర్ ప్రత్యక్ష విచారణకు ఈ 4 ఎమ్మెల్యేలకు షెడ్యూల్ విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటి వరకు 4 ఎమ్మెల్యేల విచారణ ఇప్పటికే పూర్తి అయి ఉంది. ప్రకాష్ గౌడ్, అదేవిధంగా కాళే యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి పూర్తి స్థాయి క్రాస్ ఎగ్జామినేషన్ కానీ ప్రత్యక్ష విచారణ పూర్తయింది. వీరి విచారణ పూర్తయిన తర్వాత మరొకసారి వీటికి ప్రత్యక్ష విచారణకు స్పీకర్ మరో 2 రోజులు టైం ఇవ్వనున్నారు. దీని తర్వాత 2 ఎమ్మెల్యేలకు సంబంధించి కడియం శ్రీహరి, దానం నాగేందర్కి సంబంధించి విచారణ చేపట్టాల్సింది. ఇప్పటి వరకు వాళ్ళు స్వీకరించినటువంటి అదైతే నోటీసులకు సంబంధించి రిప్లై ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నటువంటి చర్చ నడుస్తుంది. దీనికి తోడు అక్టోబర్ 31 వరకు ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ గడువు మరి 2 నెలలు పొడిగించాలని చెప్పి స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అక్టోబర్ 31 వరకు విచారణ పూర్తి చేసి వీరిపై నిర్ణయం తీసుకున్నందుకు గాను కోర్టు ధిక్కారం కింద స్పీకర్ పైన సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెళ్ళినటువంటి పరిస్థితి. రేపు సోమవారం ఈ కేసులకు సంబంధించి విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందనేది ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. మరోవైపు పశ్చిమ బెంగాల్లో అయితే నిర్ణయం జరిగింది. ముకుల్ రాయ్, బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో హైకోర్టు అక్కడ ముకుల్ రాయ్ ని అనర్హత వేటు వేసినటువంటి నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నటువంటి టెన్షన్ మాత్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా దానం నాగేందర్ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు కడియం శ్రీహరి కూడా నేరుగా తన కూతురు వరంగల్ ఎంపీ క్యాండిడేట్ కడియం కావ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో తిరిగినటువంటి పరిస్థితి. అయితే ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారలేదని చెప్పుకోవడానికి అయితే వీల్లేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరి అయినా ఎటువంటి చర్యలు ఉంటాయన్నటువంటి ప్రధానంగా ఒక కాంగ్రెస్ లో చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా దానం నాగేందర్ విషయంలో ఆ పార్టీ రాజీనామా చేయించి ఎన్నికలు వెళ్లాలని యోచిస్తున్నట్టుగా చర్చ జరుగుతా ఉంది. అయితే ఎటువంటి నిర్ణయం రేపు సోమవారం రోజు సుప్రీంకోర్టులో రానుందనేది ఆసక్తి నెలకొంది. మరోవైపు మునుముందు కాంగ్రెస్ ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నటువంటి చర్చ కూడా నడుస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.